అగ్నిపర్వతం మీదే బాంబు వేస్తారా? వదిలిపెట్టనురా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననురా. ఈ రోజు నిన్ను ఉతికి ఆరేస్తాను రా. ఏమండి, బట్టలు ఉతకడానికి ఇంతసేపా? ఉన్న మరకలన్నీ పోయాయా? మనం ఉతికామంటే మరక అమెరికాకు వెళ్లాల్సిందే. మొత్తం పోచి నువ్వే చెక్ చేసుకో. మరక మాయం. ఏంటి పూజ, ఇప్పుడు ఈ రకం డిజైన్లు కూడా వస్తున్నాయా? ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్కనంతా కనిపిస్తోంది. అయ్యయ్యో, ఏంటి పూజ, చీర చిరిగిపోయింది. చిరిగిపోయిందా? అయితే ఇది రివర్సిబుల్ పట్టు, అందుకని దీన్ని తిప్పి కట్టుకో. ఇదిగో తిప్పి కట్టుకోవాలా? అవును. ఇటువైపు ఇంటికి ఎవడో మూటలోడు వస్తే చీప్ గా కొనేసుంటావు, అందుకే ఒక్క ఉతికి చిరిగిపోయింది. దానికి నేనేం చేయను. ఎల్లరికి మాలుడు అంటే మరి ఎంత తెలుసా? 1962లో చైనాకు ఇండియాకు యుద్ధం జరుగుతున్నప్పుడు మా వారేం చేశారో తెలుసా మీకు? మేడ మీద ఫుల్ కొట్టి ఫ్లాట్ అయిపోయాడు. ఎందుకు బా మా పక్కింటి పిల్లలను టార్చర్ పెడుతున్నావు? వీళ్ళంతా జెటిక్స్ ఛానల్ చూసే గ్యాంగ్. వీళ్లతో నువ్వు జెట్టి కూడా వెయ్యిన తాతయ్య గురించి జగత్ జెట్టి అని చెబుతున్నావే. వెళ్ళండి వెళ్ళి ఆడుకుంటారా జాలీగా. వెళ్ళండి. బామ్మ ఫ్లాష్ బ్యాక్ కథలు వినలేక చూస్తున్నా. నీకే చెప్పేది, పరీక్షలు వస్తున్నాయే, చదువుకోవచ్చు కదా. టీవీలో గదిని పాట చూస్తున్నావు. ముందు వాల్యూమ్ తగ్గించవే. ముందు మీ వాల్యూమ్ తగ్గించండి. చేతిలో ఉన్న రిమోట్ సైజు లేదు, ఇది కూడా నన్ను దబాయిస్తోంది. ఈ ఇంట్లో నాకు మర్యాద ఇలా ఏడ్చింది. అక్కడ చూడు, చట్టం నిద్రపోతుంది. వీడు లాయర్ అయ్యేది ఇప్పుడు, వాదించేది గారు. అత్తయ్య, మీరొక్కరే నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. అందుకే నేను ఇంకా ఇంట్లో ఉన్నాను. అయినా ఇది కొంచెం ఓవర్ అత్తయ్య. నాకెందుకు 2 కాఫీలు, ఒకటి చాలు కదా. అయ్యయ్యో, జోకులు దల్లుడు. ఊరికే ఉన్నారు కదా, పిల్లలకు కాఫీ తీసుకెళ్ళివ్వండి. నాకు అర్జెంట్ పని. ఇదిగో తీసుకోండి. ఏమిటో అర్జెంట్? తెలంగాణ ప్రాబ్లం తీరుస్తారా ఏమిటి? అయ్యో నాన్న, ఆ బుడంకాయ వాల్యూమ్ తగ్గించకుండా ఎక్కడికి వెళ్ళింది? శ్రీకృష్ణ దేవరాయల కాలంలో according to section 302 which was previous the contract is invalid because there is no written format for the contract so the పిల్లలు చదువుకుంటుంటే ఎంత సౌండ్ పెట్టాడు చూడు, అస్సలు బుద్ధి లేదు. మావయ్య, నేను కూడా ఎంతో చెప్పాను. చిత్రకళ. గజనీ మహమ్మద్ ఇండియా మీద 17 సార్లు. ఆగు, ఎంతసేపు గజనీ పాటను టీవీలో చూస్తున్నావు? ఇప్పుడు సడన్ గా గజనీ దండెత్తాడని పాఠం చదువుతున్నావా? గజనీయా? పాట టీవీనా? అవును, మీరెవరు? గజనీ సంజయ్ రామస్వామిలా అన్ని మర్చిపోయిందే. వీడెక్కడ? రే ఆగరా, పిల్లరా. ఏరా, ఎంతసేపు నిద్రపోతున్నావే? ఎప్పుడు లేచావు? పైగా సెక్షన్స్ గురించి చదువుతున్నావు. according to section 420 వీడే ఒక 420, వీడు 420 గురించి చదువుతున్నాడు. ఇదో గోల. హలో, హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఇల్లేనా? కాదు, ఇది అనగనగా ఒక ధీరులు ఐరంద్రి ఇల్లు. హౌస్ ఓనర్ వచ్చేళ్ళాడండి. ఏంటంట? వచ్చే నెల నుంచి అద్దె 500 పెంచుతాట. ఇలా నెల అద్దె కట్టుకోవడం కంటే మనమే బ్యాంక్ లో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవచ్చు కదా. నాకొచ్చే జీతానికి సొంతిల్లు కట్టుకోగలమా? ఒకవేళ లోన్ తీసుకుని కట్టినా నాకొచ్చే జీతం వడ్డీ కట్టడానికే సరిపోతుంది. పిల్లల్ని చదివించి వాడుకో దారి చూపించాలి. బాధపడకు. మన శక్తి ఎస్ఐ అయ్యాడంటే నువ్వు కోరుకున్నట్టే బ్యాంకులో లోన్ తీసుకుని కట్టుకుందాం. రాజేశ్వరి, ఇవాళ తెల్లవారుజామున నాకు కలొచ్చింది. ఈ యూనిఫామ్ నేను తీసేలోగా నా శక్తికి నా చేత్తో సెల్యూట్ చేయాలి. శక్తి ఎక్కడా? ఈ కాంపౌండ్ వాళ్ళు చైనా వాళ్ళకన్నా పెద్దదిగా ఉంది. దూకమంటే దొర్లుతున్నావు. దొరలకుండా టైమింగ్ లో దూకడానికి నేనేమైనా పీటర్ హెన్స్ అసిస్టెంట్నా? మొహన్ గుడ్డ కట్టుకోరా, దొరికిపోతారా? మొహానికి గుడ్డ కట్టుకొని వెళ్ళడానికి మనం ఏమైనా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నావా? ఇప్పుడేంటి, మనం ఎవరో తెలియకుండా గెటప్ మార్చాలి, అంతేగా? రేయ్, నువ్వు పాత సినిమాలు ఏం చూడలేదా?
ఇలాగే ఒక పులుపురు అంటించుకొని గెటప్ చేంజ్ చేసావని అంటారు. రేయ్ ఆ. ఏంట్రా సొల్లు కబుర్లు రండ్రా. రేయ్ బ్యాంకులో పావుల వడ్డీ కోసం పరిగెట్టినట్టు వెళ్తారేంట్రా? రేయ్ ఆ. వస్తున్నారు. దాక్కోండి రేయ్ కొరవ చేయకండి రా. రేయ్ ఆ గోనె సంచి రే గజని గోన్సన్ చెవరా తీసుకోరా. ఇదిగో సక్సెస్. ఇంకా మూటే కట్టలేదు. ముయ్యండ్రా. జై బజరంగ బలి. 3 ముళ్ళేరా? రండ్రా. రాయ్ రేయ్ పరిగెత్తొద్దు. పట్టుకో పట్టుకో. అరే, పరిగెత్తొద్దన్నానా? పట్టుకో. దొంగ రాస్కల్. ఉండు నీ పని చెప్తాను. చెప్పలేదేరా? రే టైగర్ అలా పరిగెత్తవేంట్రా? ఏంట్రా ఏంటక్కడ? ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఏముంది అక్కడ? అయ్యో చూసేసింది. పట్టుకోండి ఆటో దొంగలు, దొంగలు. ఏ వాచ్మెన్, ఏ వాచ్మెన్, గేట్ మూసేయ్. అమ్మో ఊరకండి. అందరూ రండి. అయ్యో గేట్ క్లోజ్ చేశారా? అందరూ నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. నేనేమైనా బలం కట్టున్నారా? ఎంతసేపు పరిగెట్టినా గేట్ రాదే. అక్క ఇదిగో తీసుకో చొక్కా. ఎక్కడికి వెళ్తావురా? నన్ను చేసి చేస్తావా? పరిగెట్టి చూద్దాం. అయ్యో భద్రకాళి. ఇన్ని క్లోజ్ అప్ బాబోయ్. బాబు చూడడానికి స్కూటీలో ఉండాలి, పల్సర్లా పరిగెడుతుందిరా. అయ్యయ్యో మనోడు దొరికిపోయాడురా. వచ్చారా వచ్చాయి. ఏంట్రా వాడు దాంతో కబడ్డీ ఆడుతున్నాడు? దీంతో కోతేట ఆడుకుంటారు. త్వరగా రారా రారా త్వరగా వచ్చారా. నేను ఈ పక్కన వచ్చాను. వాస్తు బాగలేదని తొందరగా రారా. కాళ్ళని వెంటపడేటట్టుంది. రా 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 రా. దొంగ రాస్కల్. ఇది అందరికంటే ఎక్కువగా పరిగెత్తింది నేనేరా. ఏంటి మావా ఎవడో ఆంటీని ఎత్తుకుపోయినట్టు హడావుడేంటి? అందరికీ ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దొంగలా తినే మామిడికాయకి రుచి ఎక్కువ, దొంగిలించిన వినాయకుడికి శక్తి ఎక్కువ. మనం గెలవడానికి, గెలిచే వరకు పోరాడడానికి. అయ్యో ఆపు ఆపు. అరే బాలు, నీకు తాళమే తెలియట్లేదురా? తాళం తప్పకుండా పాడాలంటే దానికి మా శక్తే రావాలి. వదలొద్దు 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 గెలిచే వరకు వదలొద్దు. వదలొద్దు 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 బతికే వరకు వదలొద్దు. వదిలేసావంటే విజయం దొరకదురా. ధైర్యం ఉంటే ఓటమి ఉండదురా. జీవితమే ఒక ఆట, కడదాకా ఆటాడు. దేవుడెదురొచ్చినా ఎదిరించి పోరాడు. వదలొద్దు
వదలొద్దు గెలిచే వరకు వదలొద్దు 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 బతికే వరకు వదలొద్దు. పట్టుదలే నీకుంటే ముళ్ళే కావా పువ్వుల్లగా పాలింగికే పదమంట పైకే గిరే గువ్వల్లగా నీ దారికి అడ్డే వచ్చే మొనగాడు లేనే లేడు గోదారికి పొంగే వస్తే ఎదురెవరు పోనే లేడు ఎవరన్నీ అంటున్నా ఎవరేది చేస్తున్నా ఎవరెదురు వస్తున్నా చివరి వరకు పోరాడరా వదలొద్దు వదలొద్దు గెలిచే వరకు వదలొద్దు 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 బతికే వరకు వదలొద్దు. సూర్యుడిని మాయం చేసే మగవాడు ఎవడంట సుడిగాలిని మూసి పెట్టే మొనగాడు లేనే లేడంట కలలన్నీ నిజమయ్యే కథ నీదే కావాలి ఆశలన్నీ నెరవేరే ఆ రోజు రావాలి అదరొద్దు బెదరొద్దు దేనికి నువ్వు సడవద్దు ఆకాశం నీ హద్దు అవకాశం వదలొద్దు 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 గెలిచే వరకు వదలొద్దు 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 బతికే వరకు వదలొద్దు వదిలేసావంటే విజయం దొరకదురా ధైర్యం ఉంటే ఓటమే ఉండదురా జీవితమే ఒక ఆట కడదాకా ఆటాడు దేవుడెదురొచ్చినా ఎదిరించి పోరాడు వదలొద్దు వదలొద్దు గెలిచే వరకు వదలొద్దు 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 బతికే వరకు వదలొద్దు. సచ్చినోడా నిన్ను పట్టుకోకుండా వదలను. ఎవరితో కొట్టేస్తున్నాడే. హలో పోలీస్ స్టేషన్. సార్ సార్ నేనే సార్ ఫోన్ చేసింది. మా కాలనీకి వచ్చిన గోని సంచి దొంగ అక్కడ బైక్ కొట్టేస్తున్నాడు సార్. సార్ కూర్చో. పదండి పదండి సార్ వెళ్ళి పట్టుకుందాం. అయ్యయ్యో ఎస్కేప్ అయ్యాడే. ఇక్కడే సార్ ఉన్నాడు. ఒక్క నిమిషం సార్. మీ బైక్ పోయింది కదా. మరి ఇది ఎవరి బైక్? మీ బైక్ లేదండి సార్. మీ బైక్ ఏమా ఇలా సార్. అసలు నీ ప్రాబ్లం అది కాదు సార్. నా కాలనీలో దొంగలించిన గోడి సంచి దొంగ ఇక్కడే సార్ బైక్ ని దొంగలిస్తుంటే నేను చూసాను సార్. రామా ఇలా ముందులరా. మీ కాలనీలో ఏం దొంగిలించాడు? మా కాలనీలో వినాయకుడిని దొంగలించాడు. వినాయకుడిని దొంగిలించాడా? పొద్దున నా టైం వేస్ట్ చేసావు కదమ్మా. భలే అమ్మాయి. సార్ మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్. కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్. ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. ఆయన లేకుండా సరే సార్ ఎలాగైనా 10వ తేదీలోగా కనిపెట్టేయండి సార్. 10వ తేదీలోగానా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్. నేను అని చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. ఇలాంటి వాటి మీద కేసులు పెట్టలేం. వాడి పేరేంటన్నా? వాడి పేరు గోడి
లంచ దొంగ. ఆ, ఆ, వాడెక్కడైనా కనిపిస్తే ఆ. వెంటనే నాకు ఫోన్ చేయి. ఆ. 4 తగిలించి నీ వినాయకుడిని ఓకే కప్పచెప్పేస్తాను, సార్. సరేనా? థ్యాంక్స్ సార్. ఆ. ఇక్కడే ఉన్నాడే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అప్పుడు